కార్తీక మాసము 11వ అధ్యాయము. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహాత్యము గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటది. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించిన ఎడల చాంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణార్చన అనంతరము పురాణ పఠనము చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీని గురించి మరొక ఇతిహాసము చెప్పినను శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పతొడంగిరి. పూర్వము కళింగ దేశమున మందనుడు అను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇళ్లలో వంట చేయుచు అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయములను సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపాధికములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతడు తన భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతియే దైవముగా గాంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచుండెను, పతివ్రతా ధర్మములను నిర్వర్తించుచుండెను. మంథనుడు ఇతరుల ఇళ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవడముచే దొంగతనము చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినము ఒక బ్రాహ్మణుడు అడవి దారిన బడి పోవుచుండ నతడిని భయపెట్టి కొట్టి ధనమును హరించుచుండగా అక్కడకు ఒక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకుని పోవుచుండెను. సమీపమునున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంచాయతీలో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను. ఈ విధముగా ఒకే కాలమున కూడా యమ లోకమునకు నాలుగు విధములుగా హత్య చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమునకు అనేక శిక్షలు అనుభవించుచు రక్తము క్రక్కుచు బాధపడుచుండరి. మందనుడు చనిపోయిన నాటి నుండి తన భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆద్య పాడ్యములచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను. కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమాలు కొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మ, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినము వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకొని వచ్చేదను. నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను. దేవాలయంలో ఆ ఒత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయనంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి 2 ఒత్తులను చేసి ఋషి తెచ్చిన నూనె ఆ ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారికెళ్ళను ఈ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణము వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచుండెను. కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మరాలగుట వల్ల విష్ణు దూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. కాన ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషముండటచే మార్గ మధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచట నరకమందు మరి ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరకయాతనలో అనుభవించుచున్నారు. నా యందు దయముంచి వారిని ఉద్ధరించుడని ప్రాధేయపడను. అంతా విష్ణుదూతలు, అమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు జ్ఞాన స్నాన సంధ్యా వందనములు మాని పాపాత్ముడైనాడు. రెండో వాడు కూడా బ్రాహ్మణుడైనను వాడు కూడా ధనాశచే ప్రాణహితుడని చంపి ధనం అపహరించరు. 3వ వాడు వ్యాఘ్రము. 4వ వాడు పూర్వము ద్రవిడ దేశపు బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి 12 రోజున కూడా తైలాలేపనము మద్య మాంసం భక్షణ చేసినాడు. కాన
పాపాత్ముడైన వాడు, అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రను చెప్పిరి. అందులోకి ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థింపగా, అందులో దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తివేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదను ఫలమును కిరాతకనకు, పురాణం వినుట వలన కలిగిన ఫలమును విప్రుడకు ధారపోసినచో వారికి ముగ్గురికి మోక్షము కలుగును అని చెప్పగా, అందులో ఆమె అట్లే ధారపోసెను. ఆ నలుగురు ఆమె నా కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలుగుంచుట వలన ఎట్టి ఫలము కలుగును వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఏకాదశాధ్యాయం 11వ రోజు పారాయణం సమాప్తం. వాసుదేవ.